ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో ఆఫీస్ గ్రూపుల్లో ఒకటే చర్చ. కొత్త లేబర్ కోడ్స్ వచ్చేస్తున్నాయి, ఇక టేక్ హోమ్ శాలరీలో కోత పడుతుంది అని. ఈ వార్తలతో ఎంప్లాయీస్ అంతా చాలా టెన్షన్ పడుతున్నారు. ఆ టెన్షన్ కు చెక్ పెట్టేలా ఇప్పుడు బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం, కార్మిక శాఖలు ఫుల్ స్టాప్ పెట్టాయి. లెక్కలతో సహా శాలరీ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాయి. జీతంలో బేసిక్ శాలరీపై 50% మించితే కోత పడుతుందంటూ వార్తలు రావడంతో ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులను చట్టబద్ధమైన వేతన పరిమితిపై లెక్కించినంత కాలం టేక్ హోమ్ జీతంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని చెప్పింది. తాజాగా ఎక్స్ వేదికగా కార్మిక శాఖ ఓ పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చింది. సిటీసీలో బేసిక్ శాలరీ 50%కి పెరిగినా అలవెన్స్లో కోత పడుతుందే తప్ప చేతికందే జీతంపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పింది. కొత్త కోళ్ల కింద పీఎఫ్ తగ్గింపు 15,000 రూపాయల వేతన పరిమితి ఆధారంగానే ఉంటుంది. కావాలంటే దీన్ని ఉద్యోగులు పెంచుకోవచ్చు, తప్పనిసరి ఏమీ కాదు. ఈ లిమిట్ కంటే పీఎఫ్ చెల్లింపు ఉంటేనే టేక్ హోమ్ జీతం తగ్గుతుంది. ప్రస్తుతం 15,000 రూపాయలు చట్టబద్ధమైన వేతన పరిమితిలో 12% పీఎఫ్ చెల్లించే వారికి జీతంలో మార్పు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నెలకి ఫుల్ శాలరీ 60,000 అనుకుందాం. బేసిక్ ప్లస్ డిఏ 20,000, అలవెన్స్లు 40,000. ఎంప్లాయీ నుంచి పీఎఫ్ కట్ చేసేది 1,800. ఎంప్లాయీస్ నుంచి 1,800గా అనుకుంటే టేక్ హోమ్ శాలరీ 56,400 అందుతుంది. కొత్త కోడ్స్ తర్వాత పీఎఫ్ గరిష్ట వేతన పరిమితిలో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి అంతే మొత్తం వేతనంగా అందుతుందని కార్మిక శాఖ స్పష్టం చేసింది. కొత్త లేబర్ కోడ్స్ గురించి భయం ఉన్న ఎంప్లాయీస్కి కేంద్ర ప్రభుత్వం ఈ క్లారిటీతో చెక్ పెట్టింది. కాబట్టి మీ జీతం తగ్గుతుందన్న ఆందోళన అవసరం లేదు. మీకు మీ శాలరీ పైన ఏవైనా డౌట్స్ ఉంటే మీ హెచ్ఆర్తో డిస్కస్ చేయండి.